హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా 4 పచ్చిమిర్చి, 2 ఆనియన్స్, 1 టమాటో తీసుకొని స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. తర్వాత చికెన్ తీసుకొని బాగా కడిగి ఒక బౌల్లో తీసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో సరిపడా ఆయిల్ వేసి అది వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి అందులో వేసుకోవాలి. బాగా వేగిన తర్వాత ఆనియన్స్ కూడా అందులో వేసుకోవాలి. అవి బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకొని తర్వాత టమాటాలు అందులో వేసుకోవాలి. వేసుకుని బాగా కలిపి అవి మెత్తబడేంత వరకు కలుపుతూ ఉండాలి. టమాటాలు మెత్తబడిన తర్వాత చికెన్ అందులో వేసుకోవాలి. చికెన్ మొత్తం వేసుకొని దాన్ని బాగా కలిసేంత వరకు కలుపుతూ ఉండాలి. కలిపి మూత పెట్టేసుకుని ఉడికించుకోవాలి. మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి. తర్వాత తగినంత ఉప్పు, చిటికెడు పసుపు, తగినంత కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. కలిపి మళ్ళీ మూత పెట్టండి. మూత పెట్టి ఉడికించుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. మూత తీసి వాటర్ పోసుకోవాలి. మీకు ఎంతైతే పులుసు కావాలో అంతవరకు పోసుకోండి. వాటర్ పోసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. తర్వాత మూత తీసి ముక్క ఉడికిందో లేదో చూసుకోవాలి. ముక్క ఉడికిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అలాగే గరం మసాలా అండ్ చికెన్ మసాలా వేసుకోవాలి. మసాలా వేసుకున్న తర్వాత బాగా కలిపి మూత పెట్టేయండి. ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత పులుసు ఒకసారి చూడండి. అంటే దోశల్లోకి అయితే పులుసు కొంచెం ఎక్కువ కావాలి. అదే మీరు అన్నంలోకి చపాతీలోకి అయితే గ్రేవీ వచ్చేలా చేసుకోండి. స్టవ్ ఆపేసి